కాసేపట్లో కామారెడ్డి జిల్లాకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పటికే బయలుదేరారు. ముందుగా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్కు చేరుకుంటారు. వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి, కుర్ద్ బ్రిడ్జ్ ని పరిశీలిస్తారు. అనంతరం బుడిగీడ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను జిఆర్ కాలనీని సందర్శించనున్నారు. కామారెడ్డి ఐడీఓసీలో ఫోటో ఎగ్జిబిషన్ సందర్శిస్తారు. వరద నష్టంపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా తీవ్రంగా నష్టపోయిందన్నారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. వరద నష్టం అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కొంతమంది బాధితులకు పరిహారం అందించామన్నారు. రైతులను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు షబ్బీర్ అలీ. నష్టమైంది, వరి పంటలకు ఎంత నష్టమైంది, ఇళ్లకి ఎంత నష్టమైంది, ఇప్పుడు దానికి రిస్టోర్ చేసేందుకు ఎంత డబ్బులు కావాలా, ఈ రివ్యూ మీటింగ్లో అన్ని డిపార్ట్మెంట్ అడుగుతాం. పంచాయతీరాజ్ మీకు ఎంత కావాలా, R&B, ఇరిగేషన్, ఇలాంటి డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, వాళ్ళ ఎస్టిమేట్ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇంత, కేంద్రం నుంచి కూడా బృందం పోతుంది, అది ఇది కలిపి పెద్ద ఎత్తున కామారెడ్డికు అన్ని విధంగా రిస్టోర్ చేసి నార్మల్ లైఫ్. ఆటోలు పోయినాయి, బండ్లు కొట్టుకుపోయినాయి, వాళ్ళకి ఇంకా పరిహారం ఇవ్వలేదు. అవన్నీ కూడా వెరీ సూన్ ఇచ్చేందుకే నేను కూడా రిక్వెస్ట్ చేశాను. సార్ మీరు తమరు వచ్చి ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తే బాగుంటుంది అంటే దాన్ని రివ్యూ కూడా ఇక్కడనే ఉంది.